హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రేష్ఠ వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. సో మీరు కన్నా మా ఛానల్కి కొత్త అయితే బిఫోర్ హెడ్ ఇన్ టు ద వీడియో సబ్స్క్రైబ్ టు శ్రేష్ఠ వ్లాగ్స్ అండ్ సపోర్ట్. సో దిస్ వ్లాగ్ గonna be my productive morning routine in winters అనమాట. సో కీప్ ఆన్ వాచింగ్ అండి. ఏ హ్యూజ్ టాపిక్స్ ఆర్ గోయింగ్ ఇన్ దిస్ వ్లాగ్. సో డోంట్ స్కిప్ ఇట్, ప్లీజ్ కీప్ వాచింగ్. సో ఫస్ట్ అయితే నా మార్నింగ్ ఎవ్రీడే 5:30కి స్టార్ట్ అవుతుందండి. ఎందుకంటే శ్రేష్ఠ పాపకి స్కూల్ ఉంటుంది. సో ఐ హ్యావ్ టు ప్రిపేర్ హర్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అనమాట. అండ్ నాకు ఇది చాలా వాల్యుబుల్ టైం అండి. ఈ టైం దాటితే మళ్ళీ నాకంటూ నా స్పేస్ టైం దొరకదు. సో అందుకే దానికోసమని నేను పర్టికులర్గా మార్నింగే లేస్తాను. ఎందుకు అనేది నేను నెక్స్ట్ చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే లేవగానే ఐ జస్ట్ ఫ్రెషన్ అప్ అండ్ మిల్క్ అయితే కాచుకుంటానండి. నా డే కాఫీతో స్టార్ట్ అవుతుందండి. ఐ క్యాంట్ స్కిప్ మై కప్ ఆఫ్ కాఫీ అండ్ నేను వెరీ లిమిట్లోనే తాగుతాను. ఏ స్మాల్ కప్ ఆఫ్ కాఫీ మార్నింగ్ ఉండాల్సిందే నాకు. అండ్ దెన్ ఒక పక్క మనము మిల్క్ బాయిల్ అయినప్పుడే చిన్న కిచెన్ వర్క్ ఏమన్నా ఉంటే స్లోగా చేసుకుంటూ ఉంటాను. బై దట్ నాకు కొంచెం పని త్వరగా అవుతుంది అనేసి. అండ్ ఇది శ్రేష్ఠ పాపకి ఏదన్నా స్నాక్స్ బాక్స్ లేదంటే వాటర్ కూడా బాయిల్ చేస్తాను మార్నింగ్ టైమ్స్. తనకి వింటర్ కాబట్టి హాట్ వాటర్ ఎక్కువగా ఫ్రీక్వెంట్గా పంపిస్తూ ఉంటాను తన బ్యాగ్లో. సో దిస్ ఇస్ ద మెయిన్ టైమ్ అని చెప్పాను కదా. ఐ ఆల్వేస్ రీడ్ ఎవ్రీ సింగిల్ డే అట్లీస్ట్ ఫర్ 15 to 30 minutes ఏ బుక్ అండి. దిస్ ఈస్ మై స్పేస్, మై టైమ్. ఇట్స్ మోర్ వాల్యుబుల్ టు మీ. ఇట్ మేక్స్ మీ లైక్ సో హ్యాపీ, సో కామ్ ఆన్ మైండ్ అనమాట. ఈ రిఫ్రెష్మెంట్ నాకు కావాలి అనిపిస్తుంది. సో ఎవ్రీ సింగిల్ డే మార్నింగ్ ఐ డూ దిస్ వన్. ఆఫ్టర్ ఒక 15 minutes బుక్ తర్వాత నేను అలా కామ్గా కూర్చుంటానండి. లైక్ మెడిటేట్, బట్ ఐ డోంట్ డూ లైక్ రియల్ మెడిటేట్. లైక్ స్ట్రెచ్ అవుట్ ఆఫ్ మై ఫేస్ అని చెప్పచ్చు. లైక్ నెక్ కానీ ఫేస్ కానీ ఇలా స్ట్రెచ్ అవుట్ చేస్తూ ఉంటాను. దట్ మేక్స్ మీ రియల్లీ సో రిలాక్స్. వన్స్ నా టైం అయిన తర్వాత ఇంకా శ్రేష్ఠ పాప లేస్తుంది అనగా ఐ జస్ట్ ఫిల్ అప్ హర్ వాటర్ బాటిల్, స్కూల్ వాటర్ బాటిల్ అండి, విత్ వాటర్. అండ్ దెన్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనకి మెయిన్లీ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, అండ్ తనకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. అండ్ తన బ్యాగ్ కూడా సర్ది పెట్టాలి కాబట్టి అవన్నీ కూడా చూసుకుంటాను. ఆ లోపే శ్రేష్ఠ పాప లేచేస్తుంది అనమాట. అండ్ దెన్ వన్ షీ ఈస్ ఇన్ ద రిఫ్రెష్మెంట్ థింగ్ నేను మేనేజ్ చేసుకుంటాను అనమాట. అటు ఇటు లైక్ బెడ్ మనకి ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ బెడ్ నుంచి లేవంగానే వీ హ్యావ్ టు ఫోల్డ్ ద బ్లాంకెట్. నాకు అది ఎంత రిలీఫ్ ఇస్తుంది అంటే ఎక్కడ పడితే అక్కడ లేకుండా ఇట్ గోస్ ఆన్ ఎ నీటీ ఆర్గనైజింగ్ వే అనిపిస్తుంది నాకు. సో ఫస్ట్ థింగ్ ఐ డూ ఫోల్డింగ్ ద బ్లాంకెట్ అండ్ ఆర్గనైజింగ్ మై బెడ్. సో వన్స్ బెడ్ ఆర్గనైజ్ తర్వాత కొద్దిసేపు నాకు మార్నింగ్ కుడల్స్ ఉంటాయన్నమాట శ్రేష్ఠ పాపతో. అండ్ దిస్ ఈస్ ఆల్సో ఎవ్రీ మదర్ కానీ ఎవ్రీ కిడ్కి కానీ మోస్ట్ ఇంపార్టెంట్ టైం అండి. హగ్గింగ్ ఈచ్ అదర్, సేయింగ్ గుడ్ మార్నింగ్స్. దిస్ ఈస్ ద ప్రీషియస్ టైం అని చెప్తాను. అండ్ దెన్ శ్రేష్ఠ పాప ఈస్ గెటింగ్ రెడీ టు స్కూల్. తన బ్రేక్ఫాస్ట్ ఇక్కడ చేస్తున్నాను. ఇవాళ నేను టోస్ట్ పేస్ట్ చేస్తున్నాను విత్ న్యూట్రెల్లా. అండ్ తను రోటీ తీసుకెళ్తుంది లంచ్కి. ఇది ర్యాండమ్లీ అనమాట. ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు రోటీ, ఒకరోజు పాస్తా, నూడిల్స్, ఇలా ఎవ్రీడే నేను మెనూ మారుస్తూ ఉంటాను తన కోసం. బట్ తనకు కూడా కొంచెం కలర్ఫుల్గా అండ్ టెంప్ట్ అయితే తింటారు కదా పిల్లలు, అందుకనేసి. సో ఇలా తను తింటూ ఉన్నప్పుడే అండ్ ఐ గెట్ లైక్ బేర్లీ 10 minutes అండి తన స్కూల్కి ఇంకా. అండ్ నేను ఒక పక్క లంచ్ బాక్స్ కూడా తన బ్యాగ్లో రెడీగా పెట్టేస్తాను అనమాట. ఆ లోపు తను బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేస్తుంది.
అండ్ ఫైనల్ థింగ్ వచ్చేసి నాకు ఒక 5 minutes టైం ఉంటుంది తను స్కూల్కి వెళ్ళే ముందు. వి కుడిల్ అగైన్ అండ్ అగైన్. దట్ కీప్స్ హర్ స్ట్రాంగర్. తను స్కూల్కి వెళ్ళినప్పుడు స్పెషల్లీ మామ్ అండ్ డాడ్ లేకుండా వెళ్ళడం అనేది దట్ నాట్ దట్ ఈజీ ఫర్ దట్ ఏజ్. ఐ కుడిల్ ఎ లాట్ ఫర్ హర్. అండ్ వన్స్ శ్రేష్ఠ పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత ఐ స్టార్ట్ మై పూజ అనమాట. సో ఆఫ్టర్ పూజ తర్వాత మై సెకండ్ టాస్క్ అవర్ బ్రేక్ఫాస్ట్ ఫర్ మీ అండ్ మై హస్బెండ్. అండ్ మై హస్బెండ్ ఆల్సో గోస్ టు ఆఫీస్. సో తన కోసం కూడా నేను ప్రిపేర్ చేసుకోవాలి బ్రేక్ఫాస్ట్ అనేది. సో ఇద్దరికి కలిపి ఇక్కడ చేసుకుంటున్నాము. టుడే ఐఎమ్ గోయింగ్ విత్ అ సింపుల్ కుకుంబర్ టోస్ట్ అండి. ఇది చాలా అంటే చాలా ఎమ్మీగా డెలీషియస్గా ఉంటుంది. ట్రై చేయండి. విత్ కుకుంబర్, విత్ క్యారెట్ తురుము అండ్ లిటిల్ బిట్ ఆఫ్ క్యాప్సికమ్ అన్ని మయోనీస్లో బాగా మన స్పైసెస్తో మిక్స్ చేసి మనము టోస్ట్లో పెట్టుకొని అటు ఇటు కొంచెం బటర్ వేసేసి ప్యాన్ మీద మనం స్లో ఫ్లేమ్లో పెట్టి టోస్ట్ చేయాలి. అండ్ ఆ క్రిస్పీనెస్ ఉంటుంది విత్ ఆల్ దీస్ కంబైన్డ్ వెజిటబుల్స్. చాలా బాగుంటుంది. అండ్ నాకు ఎప్పుడన్నా పిజ్జాకి వచ్చిన ఫ్లేక్స్ ఉంటాయి కదా, ప్యాక్ ఆఫ్ ఒరిగానో అండ్ ఫ్లేక్స్, అవి నేను అలాగే పెట్టుకుంటాను. అలాంటివి ఇలాంటి టైంలో యూస్ అవుతాయి మనం శాండ్విచ్ చేసేటప్పుడు. సో తప్పకుండా స్టోర్ చేసుకోండి. ఇట్స్ ఎ లాట్ ఆఫ్ యూసేజ్ ఇన్ ద కిచెన్. సో దిస్ ఈస్ అవర్ బ్రేక్ఫాస్ట్ అండి. ఏ క్రిస్పీ కుకుంబర్ క్యారెట్ శాండ్విచ్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ సలాడ్ అనమాట సైడ్ డిష్ మాకి. అండ్ ఆఫ్టర్ అవర్ బ్రేక్ఫాస్ట్ దిస్ వన్ నేను తప్పకుండా చెప్పాలండి. నవ్ డేస్ ఐఎమ్ లిటిల్ ఆర్గనైజింగ్ మై ఎంటైర్ హోమ్ విత్ ప్లాంట్స్. అక్కడక్కడ చూసి ఎ గుడ్ ప్లాంట్స్ అనేవి నేను కలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ దీస్ ప్లాంట్స్ ఇస్ వన్ ఈస్ లక్కీ ప్లాంట్, వన్ ఈస్ అరేకా ప్లాంట్ అండి. ఇవి స్మాల్ బేబీ ప్లాంట్స్ లాగా అనమాట. లైక్ మీకు ఆఫీస్ డెస్క్ ఉన్నప్పుడు పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ ఈ ప్లాంట్ ఆటోమేటిక్ వాటర్ విక్ ప్లాంట్స్ అండి. మీరు వాటర్ వేయడానికి అవసరం లేదు. So I hope you like this vlog andi. If you like this vlog, please hit on that like button and make sure to subscribe to Shrestha Vlogs and support us. Please do that, click on button andi. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ us. That really means a lot of help to us. So please subscribe. Bye.